వీడియోలో పిల్లలు లేని వారికి పిల్లల్ని కలగజేసే మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి తెలుసుకుంటూ ఈ ఆలయాన్ని అయితే చూద్దాం. ఎంతో మహిమగల ఈ ప్రత్యక్ష సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంతకు ముందు కొంతమందికే తెలిసినప్పటికీ చాగంటి కోటేశ్వరరావు గారి మాటల ద్వారా చాలామందికి అయితే తెలియడం జరిగింది. ఎంతోమంది భక్తులు ఈ ఆలయానికి చేరుకుని స్వామివారిని పూజించి పిల్లల్ని పొందారంట. ముందుగా ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. ఈ ఆలయం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. మండలం వచ్చేసరికి గొల్లప్రోలు మండలం. కాకినాడ నుంచి ఈ మల్లవరం గ్రామానికి చేరుకోవచ్చు. బస్కి వచ్చేవారు కాకినాడ పక్కనే ఉన్న చేబ్రోలు నుంచి ఆటో ద్వారా ఈ ఆలయానికి రావచ్చు. కాకినాడ నుంచి అయితే మల్లవరం వచ్చేసరికి 40 కిలోమీటర్లు, చేబ్రోలు నుంచి అయితే ఇక్కడికి వచ్చేసరికి 6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఆలయం చరిత్రలోకి వెళ్తే కొంతకాలం క్రితం ఒక రైతు గోధుమ రంగు త్రాచుపామును చూశారంట. ఆ పాము ఎవరికీ హాని చేయకుండా శివలింగం చుట్టూ తిరుగుతూ ఉండేదంట. అప్పుడు ఈ విషయం ఆ రైతు గ్రామస్తులందరికీ చెప్పగా ఆ పాము సాధారణమైన పాము కాదని అనుకున్నారంట. ఇంతలో ఆ పాము అదే ప్రదేశంలో ప్రాణం విడిచిపెట్టడంతో ఆ ప్రదేశంలోనే ఆ పామును సమాధి చేసి ఆ సమాధి పైనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారంట. ఆలయం నిర్మాణం అయిన తర్వాత మరి ఒక పాము సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ తిరుగుతూ స్వామివారిని పెనవేసుకుని భక్తులకు దర్శనమిచ్చేదంట. ఇలా చాలా సంవత్సరాలు జరిగిందంట. అందుకే చాగంటి వారు ఈ స్వామివారిని ప్రత్యక్ష సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా చెప్తూ ఉంటారు. పిల్లలు పుట్టినవారు ఇక్కడికి చేరుకుని ఈ దేవాలయం దగ్గర పడుకుంటే ఒక కునుకు పట్టిన తర్వాత లేపుతారంట. వారు 1 సంవత్సరం తర్వాత పిల్లలతో ఇక్కడికి వస్తారంట. ఇలా డాక్టర్లు కూడా పిల్లలు పుట్టరు అని చెప్పిన వారందరికీ ఇక్కడికి వచ్చిన తర్వాత సంతానం కలిగిందంట. ఆలయం అయితే చూసాం కదా. మొదటి వీడియోలో వచ్చేసరికి ఇక్కడ ఉన్న కొత్త మల్లవరం అనే గ్రామం చూసాము. ఇప్పుడు వచ్చేసరికి ఈ పక్కనే ఉన్న పాత మల్లవరం అనే గ్రామం చూద్దాం. ఆ గ్రామంలో విశేషాలు కూడా ఒకసారి తెలుసుకుందాం. ఓకే, వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసరికి మనం మల్లవరం చూసాము. అది కొత్త మల్లవరం అంట. పక్కనే మనకి ఆలయం కూడా ఉంది. ఆలయం గురించి కూడా తెలుసుకున్నాం. ఇక మరో గ్రామం వచ్చేసరికి మనం ఇక్కడ పాత మల్లవరం అనే గ్రామం ఉంది. ఈ గ్రామం మొత్తం కూడా అన్ని పెంకిటిల్లు అన్నమాట. అంటే బంగాళా పెంకిటితో సంబంధించిన ఇళ్ళే ఉన్నాయి. అలాగే చుట్టూరు మనకి పొలాలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మంచి సమ్మర్లో ఉన్నాం. చాలా బయట అయితే వాతావరణం టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. అయినా చాలా చల్లగా గాలి వేస్తుంది అన్నమాట ఇక్కడ. సార్ నమస్తే అండి. అంటే ఇవన్నీ పొలాల మధ్యలో ఉన్నాయండి ఈ గ్రామాలు రెండు కూడా? ఓకేనండి. మొత్తం ఆలవిల్లి అని 4 గ్రామాలండి. ఓకే. ఏవి నగరం, ఆలవిల్లి వెంకటనగరం. ఓకే. యనమల రామకృష్ణ ఊరు. యనమల రామకృష్ణ గారి ఊరేనండి. అన్నవరం. అన్నవరం కూడా ఆలవిల్లి అన్నవరం. ఓకే. అన్నవరం అండి. అలాగా పిఠాపుర రాజు గారి ఆధ్వర్యంలో ఉండి అనమాట ఇవన్నీ. ఓకే. ఆలవిల్లి అని చెప్పేసి ఇక్కడ పిఠాపుర రాజు గారు గోవుల్ని మేపుకోవడం. ఓకే. ఒకే పంట ఉండేదండి అది 1960 ముందు. ఓకే. 61 అయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అక్కడ వెలిసాడు. ఓకే. ఆలవిల్లి చూసామండి. ఇప్పుడు అది అక్కడ వెళ్ళడంలో అన్ని ఎక్విప్మెంట్లు వచ్చాయి. ఓకే. చెన్నారెడ్డి గారు ఉండడం, ఆయన వచ్చిన తర్వాత అక్కడ బస్సులు, రూట్లు, ఓకే, కరెంటు అది 61లో వచ్చింది. ఓకే. అప్పుడు స్వామి ఉన్నాడు. పాము. ఓకే. 4 సంవత్సరాల పాము ఉండడం. ఓకే. గ్రామం అప్పుడు డెవలప్ అయింది. ఈ ఆలవిల్లి అనేది. మరి చెన్నారెడ్డి గారు కూడా ఈ ఊరు వచ్చి వెళ్ళారు మాట. చెన్నారెడ్డి గారు చాలా మంది మినిస్టర్లు వచ్చారు కూడా తర్వాత. ఓకే. రేల వెంకటరావు గారని, ఘంటసాల గారని, ఓకే, ఇంకా ఇంచుమించు జేవి నరసింహరావు అని చెప్పేసి, ఓకే, ఇంకా మినిస్టర్ ఎవరెవరో ఉన్నారండి అప్పట్లో. 64 ముందండి. 64
అప్పుడు ఏర్పడిన ఊరేనంటారండి ఇది? అప్పుడు అంతకన్నా ముందు ఎప్పటి నుంచో ఉన్న అదే ఊరు, గ్రామం ఉంది. పురాతన గ్రామమే. అంటే విజయనగరం అని ఒకటి ఉందండి ఇక్కడ పక్కనే. ఓకే, ఆలవెల్లి విజయనగరం. ఓకే, 3 కిలోమీటర్లు. ఆలవెల్లి విజయనగరం అంటారు మాట. అయితే ఈ అన్ని గ్రామం ఆలవెల్లి అంటే పిఠాపురం రాజు గారు ఆలవెల్లి ఏవి నగర్. ఇప్పుడు మలవరం చెరువు ఉందండి. ఓకే, చెరువు పెట్టాను. రాజారావు బహదూర్. ఓకే, సూర్యారావు బహదూర్ గారు తవ్వించారట. ఓకే, 30 సంవత్సరాలు అయ్యాయి. ఓకే, 1480 ఎకరాలు చెరువు అండి. అబ్బా, అప్పుడు ఉందంటారు 1480. 1480 కొంచెం ఎక్కువ అయిపోయిందండి. అలా ఎవరు చెరువులు ఉంది కదండి మీద. ఓకే, మీద నుంచి అలా వచ్చేసి వాళ్ళు ఎంకరేజ్ చేసేసుకున్నారు. ఇప్పుడు అంత కాపు లేదండి. గవర్నమెంట్ వల్ల అయితేనే ఏదైతేనే అలా పంట పండించేసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడైతే ఇంచుమించు 1300 ఎకరం యావరేజ్ ఉంటుందండి. గోదావరి వచ్చింది కాబట్టి అంత నీరు నిల్వక లేదండి. గోదావరి అలా ఫ్లో అవుతుంటదండి. ఓకే, ఇంత పంటకైతే అడ్డు లేకుండా నీరు ఏలేరు అవుతుందండి. ఏలేశ్వరం అది కూడా కవర్ అవుతుంటుందండి దానికి. ఓకేనండి, ఓకే. ఇల్లు కూడా మీ తాతల టైంలో కట్టించిన ఇల్లు అంటారండి? ఇంచుమించు 1960 ముందండి ఇది ఇల్లు. ఇవి అవి ఏర్పడింది అంటే అప్పట్లో ఇక్కడికి రెడ్లు ఎక్కడి నుంచి అయినా వచ్చారంటారండి? ఇక్కడ పాకనాటి రెడ్డి అంటారండి. ఓకే, ఇప్పుడు పాకనాటి నీలం సంజీవ్ రెడ్డి గారు పాకనాటి అండి అది అనంతపురం. ఓకే, తతిమోళ్ళు అనపర్తి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కానీ భూమచ్చిరెడ్డి వాళ్ళు. ఓకే, నీలం సంజీవ్ రెడ్డి గారు, తరిమల నాగిరెడ్డి గారు మొదలైన వాళ్ళు అంతా పాకనాటి అప్పుడు ఏర్పడిన గ్రామమే అన్నమాట ఇది. ఓకే, ఓకేనండి. 1961 ముందు మాకు అయితే మా నాన్నగారే కట్టించారు. ఏదండి ఇల్లు అని అంటారా లోన? ఓకే, మా అన్నదమ్ములు 4 అండి మేము. ఇవన్నీ మీ అన్నదమ్ముల వాళ్ళు ఇవ్వమాట అండి. దాని మీద ఓకే, అది ఎలాగ ఏర్పడిందండి. ఓకే, ఆ బంగాళ పెంకి వెళ్తే ఇప్పుడు మీకు దొరుకుతుంది అంటారండి? ఇప్పుడు లేదండి. ఇప్పుడు దొరుకుతుంది. అయ్యా పాత అలా వాడుతున్నారు. ఓకే, అది ఊరు కూడా చూడడానికి బయట నుంచి చాలా బాగా ఉందండి మొత్తం. ఓకే సార్, మీ పేరండి? పెనుమల పాపిరెడ్డి గారు. ఓకే, ఇది కొంచెం లోన దగ్గర. వెంకట్రావు గారు. నమస్తే అండి. వ్యవసాయం చేసేవారు అంటారండి అప్పట్లో? ఇప్పుడు కూడా మేము చేస్తున్నామండి. ఇప్పుడు మరి అప్పటికి ఇప్పటికి ఏంటంటారు తేడా? వాళ్ళు మాట్లాడండి. రోజు మారికొద్ది డెవలప్ అయిపోతుందండి. ఇంకా అంతా చిన్నతనంలో మరి అందరూ కలిపి కూర్చోవడం అని, టీవీలు ఏమి లేవు కాబట్టి బయట కలిసి ఆడుకోవడం అని అన్ని ఉండేవి. ఏమన్నా కలుస్తున్నారు అసలు? ఎవరి పని ఆడితే. అవునండి, అవును. డ్యూటీ అన్న తమ్ముడు అన్న మాట మీద అందరూ ఉండేవారు. అందరూ ఉండిపోరండి. ఇప్పుడు మరి అలా లేదు కదండి, ఎవరి పని అలా అయిపోతుందండి. అవునండి, అవును. ఓకేనండి. మీ పేరండి? నా పేరు వెంకటరెడ్డి అండి. వెంకటరెడ్డి గారు. ఓకేనండి, సరేనండి. ఇక మనం ఈ మల్లవరం చూడొచ్చు. ఇది పాత మల్లవరం అంట. ఎప్పుడైతే 1960కి ముందు కట్టిన ఇళ్ళన్నీ కూడా అలానే ఉన్నాయి. ప్రస్తుతం కూడా మనకి పెద్దగా బిల్డింగ్స్ ఏం కనిపించట్లేదు. అప్పుడు కట్టిన పెంకిటిళ్ళు అన్నీ కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు ఈ డిజైన్. మన ఇల్లు కూడా కనిపించినంత ఎత్తులో ప్రహరీ గోడ ఉంది ఇంటికి చూస్తే. మనం ఈ లోపలికి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టం అన్నమాట. కొత్త వాళ్ళు డోర్ తీస్తేనే లోపలికి వెళ్ళగలమన్నమాట. అలానే ఉన్నాయి, ప్రతి ఇల్లు చూడొచ్చు, చాలా హైట్లో ఉన్నాయి అప్పట్లోనే. కొన్ని ఇల్లు అయితే ఇక్కడ పాడుపడుతుంది కానీ మట్టితో కట్టిన ఇల్లు అన్నమాట అది. ఒకసారి ఊరు కూడా చూద్దాం మొత్తం.
పక్క అంతా కూడా అన్ని మనకి పెంకిటీలు కనిపిస్తున్నాయి. కొంచెం ఎదరికొస్తే ఇక్కడ ఒక సెంటర్ కనిపిస్తుంది అన్నమాట. ఈ సెంటర్లో వచ్చేసరికి ఇది రామాలయం అన్నమాట. ఇది కూడా ఇక్కడ మన బంగాళ పెంకులతో ఉన్న రామాలయం ఇది. ఇక్కడ ఈ పక్కన కూడా కొంచెం పెద్దవాళ్ళు కూర్చుని ఉంటారు. ఇక్కడ కూర్చుని ఉంటారండి, ఇక్కడ కూర్చుంటారంటారు మామూలుగానే. సాయంత్రం వేసరికి కూర్చుంటారు అనమాట అండి. ఓకే. ఇంక ఈ పెద్ద మేళ్ళ వాళ్ళు ఏంటంటే వైజాగ్లో ఉన్నారండి. ఓకే. ఇంక వేరే వాళ్ళు ఎవరు ఉండరు, ఓన్లీ రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఉంటారు అన్నమాట అండి. ఇక్కడ ఊరంతా రెడ్లే ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎక్కువ అండి. ఓకేనండి. ఓకే. ఇది ఆంజనేయ స్వామి బొమ్మ ఇక్కడ చూడొచ్చు, చాలా బాగుంది అన్నమాట మధ్యలో కూడా. తాటాకాలు వేసేస్తూ ఉంటారండి. ఇది ప్రతి వేసవకాలం వేసుకుంటూ ఉంటారు. ఓకే. తీయలేండి. మరి ఆయన వద్దంటున్నారు ఆవిడ. ఏంటి ఇవన్నీ ఏంటంటారు, ఏం పప్పులు అంటారండి ఇవి? మీకు పండి అని అంటారా? మీ ఊళ్ళో పండియే మీరు కొనుక్కుంటారు? ఓకే. ఊరు ఒకటే అనమాట అండి. మొత్తం రోడ్డు అంతా ఎండబెట్టారు ఇలాగా. ఓకే. చూడండి కాకులు తినేస్తున్నారు. ఇంకా మన బ్యాక్ సైడ్ వచ్చేసరికి కడిమిశెట్టి బుల్లిరాజు గారి మేడ అంటే ఇది 1956లో కట్టారు. ఇది మనం ఒకసారి చూడొచ్చు, మెయిన్ డోర్స్ ఎంత బాగున్నాయి ఇవన్నీ. అది లాక్ చేసి ఉంది. ఇంకా ఎలాంటి మేడలో 2-3 ఉన్నాయి. ఈ పక్క నుంచి కూడా ఒక మేడ చూసాం మనం, ఒకసారి ఇక్కడ నుంచి చూడవచ్చు. ఒకసారి ఇలా రండి. ఈ మేడ కూడా చూడొచ్చు, చాలా పెద్ద మేడ అన్నమాట. వాళ్ళు వైజాగ్లో ఉంటున్నారంట. ఈ మేడ చూపిందామంటే వీళ్ళు కూడా ఎవరు కనిపించట్లేదు. ఒకసారి బ్యాక్ నుంచి ఆ డోర్స్ చూద్దాం. ముత్యాలమ్మ వారండి. ఎప్పుడైనా జాతర అది ఐడియా ఉందంటారా? మొన్న పోయి కొత్త వస్తుంది. ఓకేనండి. ఓకే. అంటే బాగుంది కదండి, ఊరన్నీ పెంకులతో ఉంది కదండి, అందుకని తీస్తాం అన్నమాట అండి. ఓకే. అమ్మవారి గుడి లోన్ ఉంటుంది అన్నమాట అండి. స్కూల్ అది ఇక్కడ ఉంటుంది అంటారా? స్కూల్ ఉంది అక్కడే ఉందండి అమ్మవారి గుడి దగ్గర. ఓకేనండి. శివాలయం అదేనండి? శివాలయం అక్కడ ఉంది, గుడి దగ్గర ఉంది. ఓకే, సరేనండి. మంచినీళ్ళు కండి, అంటే కావుడి బద్దని ఇది వరకు మంచినీళ్ళు తెచ్చుకునే వాళ్ళం, ఈ మధ్యలో ఎవరు వాడలేదండి. నీళ్ళు ఏమంటారా? నీళ్ళు ఏమంటారు? నీళ్ళకి వెళ్తున్నారంటారా? ఓకే. ఇంక డొక్కులు తెచ్చేసుకుంటున్నారు వెళ్ళి, కావుడి బద్ద మోహేస్తున్నారు ఇప్పటికి. చిన్నప్పటి నుంచి అలవాటు అంటారా? ఇప్పుడు వాళ్ళు ఎవరైనా మోస్తారంటారా?
మీ ఊళ్ళో అందరికి అలవాటే. ఆ గోసి కూడా ఇదివరకు ఎట్టేవాళ్ళు, ఇప్పుడు ఎవరు పెట్టట్లేదండి అది. అలవాటే అది కూడా. ఓకేనండి, ఓకే. ఊరు బాగుంది కదా పెంకిటిల్తోనండి అని చెప్తే ఇస్తున్నాం. అండి వర్షాలు వచ్చేది అవునండి. ఆయన కాకపోతే మరి అలాంటివి ఎవరు కట్టలేదు. చెన్న నాగేశ్వరరావు గారు ఇచ్చారండి ఈ కాలనీ. ఎప్పుడు ఆయన మీ ఊరు వస్తూ ఉంటారు? అప్పుడు మా ఊరు ముడిచిగారు ఆయన తెచ్చారు ఆయన దగ్గర నుంచి. ఓకే, ఓకే. అప్పటి నుంచి ఇప్పటికి ఏం లేదు. ఆ ఇల్లు అప్పుడు కట్టినీళ్ళే, ఏ నోగుళ్ళన్నీ కాలనీలన్నీ అప్పుడు కట్టినాయండి. ఈ కాలనీలోనే అప్పుడు పెంకేసి ఇచ్చారు అన్నమాట. ఓకే, అదే ఊరు ఇప్పుడు అలా కంటిన్యూ అలాగే ఉంది. ఓకే, మీకు పంచికట్టేది అలా చిన్నప్పటి నుంచి అంతేనంట? అంతే అండి. అప్పట్లో ప్యాంట్ వేస్తారా మీరు అసలు? ప్యాంట్ లేదు, ఏం లేదు, నింగి అప్పట్లో అంతే. అదే నీళ్ళు కూడా ఆయన కావడి వేసుకెళ్తున్నారు. ఇంకా కావడి మధ్యలో ఎవరు వేయట్లేదు. నేను కావడి వేస్తానండి. మీరు మొత్తం కావడి అంటే నీళ్ళ కోసం అంటారా? నీళ్ళు లేవండి మాకు. అంటే ఇప్పుడు జిమ్కి చెరువు ఖాళీ చేయారు. ఇప్పుడు జిమ్కి వెళ్తారండి, ఇలా చేస్తున్నారు. ఆ కావడి ఎత్తే జిమ్ కూడా అవసరం లేదేమోనండి. ఓకే, బాగుందండి. అయితే అంటే చూడడానికి బాగుంది. మీరు అన్నట్టు ఏమన్నా వర్షాలకు వచ్చి కొంచెం ఇబ్బంది వర్షాలు వస్తే ఇబ్బంది అండి. కొంచెం ఏంటి బాగా ఇబ్బంది అండి. అవునండి, అవును. ఎక్కడో 100 ఇల్లు ఉంటే ఉండొచ్చు, బాగుండి తొక్కు పారేసి. ఓకేనండి, ఓకే. కోతులు ఎక్కువ అండి ఇక్కడ. కోతుల గురించి మెయిన్ ఇబ్బంది మీకు. వ్యవసాయం అంటారండి? వ్యవసాయం చేస్తారా మీరు? ఇంక మరి టౌన్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? పిఠాపురం అండి మాకు. మీకు పిఠాపురం వెళ్ళాలి? పిఠాపురం అండి మాకు. టౌన్ పిఠాపురం. బస్సులు ఏమన్నా వస్తాయంటారా? ఏ ఊరన్నా వెళ్తే ఏ ఊరు అంటే పిఠాపురం చెప్తామండి. అంతే. ఇంకా బస్సులు ఏమన్నా వస్తాయంటారండి ఇక్కడికా? మామూలు పిల్లల బస్సులే కానీ ఉన్న బస్సులు ఏమైనా ఆటోలు బస్సులు వస్తాయి అంతే. ఇంకేమైనా ఉన్నా మీరు పిఠాపురం వెళ్ళిపోతారు. ఆటో కూడా ఇక్కడ రాస్తారు కానీ అన్ని ఎక్కువ రావాలి కానీ. ఓకే, నీలం సంజీవ రెడ్డి గారు ఇది ఒక ముందు అందరు ఎక్కడ ఉండేవారు అంటారండి మీరు? అప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం అండి. ఇక్కడ ఉండేవారు. సుబ్రహ్మణ్యం కూడా అప్పుడే కడతా ఆయన వచ్చారు. ఆయన వచ్చేసి నీలం సంజీవ రెడ్డి గారు వచ్చి కట్టారు. అప్పుడు కరెంట్ అది ఇచ్చారు మాకు. ఓకే, రోడ్డు ఉండేదిగా సరిగాని రోడ్డు అన్ని. ఓకే, సరేనండి. అయితే అయిపోయిందండి. ఇంకా అది చివరిగా ఏంటంటే మనకి ఇక ఈ గ్రామ దేవత మాట ఈవిడే. ఓకే, దూరంగా అయితే మనకు కొండలు కనిపిస్తున్నాయి. ఎక్కువ ఏంటంటే బంగాళాదుంపతో ఉంది ఈ ఊరంతా.